2029లో గెలుస్తాం. ఓటమి గెలుపు సహజం. మీకు మేము బలంగా ఉన్నామని చెప్పుకోవటానికి ఆ సంబరం ఒకటి మిగిలింది. అవతల పక్క కూటమి చూడండి ఎంత బలంగా ఉందో. క్యాబినెట్ మీటింగ్స్ మీరు గమనిస్తుంటే ఎంత సమిష్టిగా వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకున్నా అందరూ ఒకటే మాట మీద ఉండి చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఇన్ కన్సల్టేషన్ తర్వాత ఏమన్నా చిన్న చితక తేడాలు ఉంటే వాటిని సర్ది చెప్పుకొని తర్వాత ఫైనల్ కాల్ తీసుకుంటున్నారు. మీరు అది గమనించట్లేదా? అసలు మీకు అంతర్గతంగా మీకు జరిగింది నేను చెప్తా. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. కాంటి వాళ్ళని ఎవరన్నా ఖండించమన్న కాదు అని అంటే ఇదే మీరు సమిష్టిగా ఉన్నారని అన్నారు కదా. పవన్ కళ్యాణ్ స్టార్టింగ్లో సమీక్షలు చేస్తూ ఉన్నాడు. సమీక్షలు చేస్తున్న తర్వాత ఒక 2 నెలల తర్వాత జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాలు, అంటే మొన్న జరిగిన క్యాబినెట్ కానీ బిఫోర్ క్యాబినెట్లో, ఆ క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు, సమీక్షలు చేయడం వల్ల ఉపయోగం ఏముండదు, మన పనితీరు ఎలా ఉందో ప్రజలు చెప్పాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి అక్కడ పవన్ కళ్యాణ్ డౌన్ చేయడం కోసం, నారా లోకేష్ హైప్ చేయడం కోసం ఈ క్యాబినెట్లో కేవలం ముగ్గురే బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇది మీరు జరిగిందా లేదా, మీరు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులను లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఆఫ్ ద రికార్డ్ కనుక్కోండి. నేను చెప్పింది అబద్ధం అయితే. ఈ క్యాబినెట్లో ముగ్గురే బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. 1 నిమ్మల రామానాయుడు, 2 నాదెండ్ల మనోహరు, 3 నారా లోకేష్ అని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి రామానాయుడు తర్వాత బయటకు వచ్చి వేరే వాళ్ళకి చెప్పినటువంటి అంశం, నారా లోకేష్ని ఎత్తడం కోసం నా పేరు కూడా ఎత్తాడు, మరి ఒకటే తెలుగుదేశం చెప్తే బాగుండదు కాబట్టి అవతల పవన్ కళ్యాణ్ డౌన్ చేయడానికి నాదెండ్ల మనోహర్ పేరు ఎత్తారని. సో చాలా పటిష్టంగా బ్రహ్మాండంగా క్యాబినెట్ ఎలా పనిచేస్తుందని ఆయనే చెప్పాడు. మొన్న వరదలు వచ్చినప్పుడు అదే నాదెండ్ల మనోహర్ అని చంద్రబాబు నాయుడు గారి మధ్య సంభాషణ చూశారు కదా, క్యాబినెట్ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందో మనకు అంతకంటే ఏమైనా ఇంకా ఎగ్జాంపుల్ కావాలా? సో ఇక్కడ వాళ్ళ కూటమి బ్రహ్మాండంగా బాగుందని అంటున్నారు కదా. ఎంత బాగుందంటే తెలుగుదేశం వాళ్ళ కాళ్ళకి జనసేన వాళ్ళు వెళ్ళి కాళ్ళకి దండాలు పెట్టేంత బాగుంది. మీరు కడ్రాయల మీద జనసేన వాళ్ళని నిలబెట్టేంత బాగుంది. అదే కదా సార్ పటిష్టంగా ఉందంటే వాళ్ళు. ఎక్కడో జరిగే స్ట్రే ఇన్సిడెంట్ ఎక్కడే జరిగేదేంటి సార్? స్ట్రే ఇన్సిడెంట్ పట్టుకొని యూ కెనాట్ అండర్మైన్ కదా సార్. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళని కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు. నేను ఈ వాడే వాడుతున్నా. కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారా లేదా, కాళ్ళు పట్టించుకుంటున్నారా లేదా, కడ్రాయల మీద నిలబెట్టినారా? వాళ్ళు కొడుతుంటే ఊరుకుంటారండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఈ ప్రభుత్వం మీద ఎవరో విమర్శలు చేయొద్దు, వాళ్ళు కొడితే కొట్టించుకోండి, వాళ్ళు చంపితే చంపించుకోండి, పిచ్చి పిచ్చి వాగొద్దు, వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకోండి. వారు సార్ ఇదే సుభాష్ లేదండి మంత్రి సుభాష్ కాన్వాయికి అడ్డుపడి ఇదిగోండి మాకు ఇవన్నీ కావాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తే కడ్రాయల మీద నిలబెడతారండి? కడ్రాయల మీద నిలబెడతారు చెప్పండి? జనసేన వాళ్ళని, జనసేన కాపు సామాజిక వర్గం కుర్రాలని, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన కుర్రాలని పోలీస్ స్టేషన్లో కడ్రాయల మీద నిలబెడితే మరి ఏడున్నాడు సార్ పవన్ కళ్యాణ్? చాలా పటిష్టంగా సమిష్టిగా ఉంటే ఇది తప్పండి అని చెప్పి ఉండి ఇంటర్నల్ గా మాట్లాడాలి కదా. మీకే అప్ప చెప్తాను. మరి మీ కార్యకర్తలు మీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్య జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు. మీ నాయకుడు ఎక్కడున్నాడండి? ఏదో ఒక చోట వచ్చేసి మళ్ళీ గాయబ్ అయిపోయాడుగా సార్. ఎక్కడెక్కడ జరిగిందో మొత్తం లిస్టు తీసుకొని వాళ్ళు ఆర్థికంగా నష్టపోతే ఆర్థికంగా కూడా పార్టీ తరఫున నేను సాయం అందించాను. చెక్కులు కూడా వెళ్ళి మా నాయకులు అక్కడ అందించారు. 2 ప్రతి ఒక్కరి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. 100 ఇన్సిడెంట్లు ఉన్నాయి, ఏది దాడులు కానీ అన్ని. సో అక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకత్వాన్ని, జిల్లా అధ్యక్షుల్ని పంపించి వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేసి, కొంతమందికి ఫోన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఏం కాదు మేము అండగా ఉన్నాం, లీగల్గా వాళ్ళకి ఏమైనా కావాలంటే లీగల్ సపోర్టు, ఆర్థికంగా ఏమైనా కావాలంటే ఆర్థికంగా కూడా పార్టీ తరపున ఆల్రెడీ సాయం కూడా అందింది. లీగల్ సెల్ ఇంకా పటిష్టంగా ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా పటిష్టంగా ఉంది సార్, చాలా పటిష్టంగా ఉంది. అంటే మీరు అన్నట్టుగా మేనేజ్ చేసి వాళ్ళని మేనేజ్ చేసే స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ లీగల్గా ఏదైతే బలంగా వాదించేటటువంటి స్థాయిలోనే ఉంది. అందుకని మా నాయకులు సుప్రీంకోర్టులో ఈరోజు బెయిల్ వచ్చింది. పటిష్టంగా లేకపోతే మరి మీరు అన్నట్టుగా దేవినేని అవినాష్ గారికో, లేదంటే మా తలసల రఘురామ్ గారికో, లేదంటే లేళ్ల అప్పిరెడ్డి గారికో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మేము బెయిల్ తెచ్చుకోగలిగాం. లీగల్ సెల్ పటిష్టంగా ఉంది కాబట్టి. ఈవెన్ మా మీద కూడా కేసులు నమోదు అవుతుంటే ఖచ్చితంగా లీగల్ సెల్కి కంప్లైంట్ చేయమంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ పార్టీ అన్నీ చూసుకొని పార్టీ ఆ డబ్బులు కూడా పార్టీయే ఖర్చు పెడుతుంది. సో ఈరోజు మేము పటిష్టంగా ఉన్నామంటానికి అది నిదర్శనం. సో ఎవరో ఏదో ఆరోపణలు చేసుకోవచ్చు, ఎందుకంటే అవతల మా మీద చెడుగా దుష్ప్రచారం చేసేవాళ్ళు 100ల సంఖ్యలో ఉన్నాయి, ఛానల్స్ కానీ లేదంటే యూట్యూబ్లు కానీ. మేమేమో తక్కువ సంఖ్యలో ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్రచారం, వాళ్ళ నెగిటివ్ ప్రచారం ఎక్కువ వెళ్ళింది. సో అదే ఈరోజు కూడా వెళ్తూ ఉంటుంది. సో దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. మేము ప్రజల్లోనే పోరాడతాం, మాకేం అపోజిషన్ కొత్త కాదు. సో మేము అధికారంలో ఉన్నప్పుడే పార్టీకి రాజీనామా చేసి అపోజిషన్కి వచ్చిన వాళ్ళు. సో మేము అధికారాన్ని వదులుకోండి 2009లో ఉన్నప్పుడే. సో మాకేం కొత్త కాదు. సో మేము ప్రజల పక్షాన్ని నిరంతరం పోరాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదని